Hey you all, once again welcome back to Homely Classes. సో ఈ వీడియోలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ గురించి మీతో షేర్ చేయడానికి అయితే వచ్చాను. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ హైరింగ్ వచ్చేసి 44,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీపీఓ అండ్ దెన్ బ్రాంచ్ పోస్ట్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రామ డాక్ సేవక్. సో ఎన్ని ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వచ్చేసి సెంట్రల్ డిపార్ట్మెంట్ జాబ్స్. సో ఈ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లింక్ రెండు కూడా నేను మీ కామెంట్ సెక్షన్స్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కమెంట్ చేయండి. ఓకే, సో యూ కెన్ సి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం లేదా డాక్ సేవక్స్ అంటారు. సో ఈ అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ వెబ్సైట్ ఏది అంటే ఇండియా పోస్ట్ gdsonline.gov.in gov.in. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటి అనేది మొత్తం కూడా నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి జాబ్ ఇది. వై బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఒకసారి థింక్ చేయండి. ఫీమేల్ మేల్ ఇద్దరికి కూడా బెస్ట్ ఆప్షన్. సో రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 15th of July to 5th of August అయితే అప్లై చేసుకోవాలి ఈ మధ్య. ఓకే, అండ్ దెన్ అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవడానికి లేదా కరెక్ట్ చేసుకోవడానికి వచ్చేసి 6th of August to 8th of August అయితే టైం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకే, సో చాలా మంచి రిక్వైర్మెంట్ ఇది. సో ఇది ఇయర్లీ ట్వైస్ అయితే రిలీజ్ చేస్తారు. కరెంట్లీ ఇది జూలై సెక్షన్కి రిలీజ్ చేశారు. సో ఏం వర్క్ ఉంటుంది అనేది మీకు డౌట్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బీపీఎం ఏముంటుందంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ద manner as prescribed by డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇది వచ్చేసి మనం బీఓ లైక్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇంకోటి ఇండియా పోస్ట్ బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ ఇన్ ద కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో వచ్చేసి మనం మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రోడక్ట్ సర్వీసెస్ ఉంటాయి కదా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాని గురించి. అండ్ దెన్ ద సింగిల్ హ్యాండెడ్ BOs BPMs have the overall responsibility of smooth and timely functioning of the office including mail conveyances and mail delivery. సో ఈ మెయిల్ని కన్వే చేయడం డెలివరీ చేయడంలో కూడా ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ దాన్ ద సింగిల్ హ్యాండెడ్ ద BPMs మే బి అసిస్టెడ్ బై ABPM. సో BPM వాళ్ళు ఏం చేయాలంటే ABPM వాళ్ళని అసిస్ట్ చేయాలి. విల్ రిక్వైర్డ్ టు కంబైన్ డ్యూటీస్ ఆఫ్ ABPM యాజ్ వెన్ ఆర్డర్డ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ABPM. సో ఇన్ కేస్ ABPM వాళ్ళు లేకపోతే BPM వాళ్ళే ABPM వర్క్ కూడా చేయాలి. ఎనీ అదర్ వర్క్ మే ఆల్సో బి అసైన్ by superiors like mail overseer, inspector post assistants. సో ఇంకా వేరే ఎవరైనా వర్క్స్ కూడా అవి మీరు చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళు లేకపోతే. అండ్ ఇంకా ఏదైనా వర్క్ మెయిల్ ఓవర్సీర్ ఇస్తారు కదా ఇన్స్పెక్టర్ పోస్ట్ అసిస్టెంట్ వాళ్ళు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ వీళ్ళు ఏదైనా వర్క్ ఇస్తే అది కూడా మీరు చేయాల్సి ఉంటుంది BPM వాళ్ళు. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి మీకు ప్రమోషనల్స్ కూడా ఉంటాయి. లైక్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు 2-3 monthsకి ఒకసారి లేదా ఇయర్లీ ఒకసారి అలా. సో ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి మీరు ఇంకా సీనియర్ పొజిషన్స్కి కూడా వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఇస్తారు. రెసిడెన్స్ అండ్ అకామిడేషన్ ద అప్లికెంట్ సెలెక్టెడ్ యాజ్ GDS BPM will have to provide accommodation of branch post office after selection but before engagement. A declaration to this effect with details of accommodation is to be submitted before engagement. The applicant so selected will be required to reside in post village, the village in which the BO is functioning only. The accommodation should meet all these standards as prescribed. సో ఒక అకామిడేషన్ని మీరు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎక్కడ మీరు వర్క్ చేస్తారనే స్పేస్ గురించి దీని గురించి ఇంకా క్లారిటీగా మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత కనుక్కోవచ్చు. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సో వీళ్ళ వరకు ఏముంటుందంటే సేల్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ కన్వెన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్, ఎక్స్చేంజింగ్ ద మెయిల్ విత్ అకౌంట్ ఆఫీస్ ఎక్సెట్రా, డిపాజిట్ పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ IPPB. సో ఇవన్నీ కూడా ABPM వాళ్ళు చేయాల్సి ఉంటుంది.
టు అసిస్ట్ బీపీఎం ఇన్ పోస్టల్ ఆపరేషన్స్ ఇన్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై డిపార్ట్మెంట్ ఫ్రమ్. ఇంకా బీపీఎం వాళ్ళకు వీళ్ళు అసిస్టెన్సీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీసెస్. ABPM may also be required to do combined duties of BPM as and when ordered in case of. సో BPM వాళ్ళు ఇన్ కేస్ లేకపోతే వాళ్ళ డ్యూటీస్ కూడా ABPM చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరే వర్క్ ఏదైనా IPO, ASPO, SPO, సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసర్, సో వీళ్ళు ఇచ్చిన వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. APBMs are required to reside within the delivery jurisdictions of the post office BO concerned. Dak Sevaks. So Dak Sevaks will engage. So same works ఉంటాయి అందరివి కూడా. సో డాక్ సేవర్స్ మే హ్యావ్ టు వర్క్ ఇన్ సార్టింగ్ ఆఫీసెస్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీస్లో వీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్ సేవర్స్ ఇన్ ద మెయిల్ ఆఫీస్ విల్ హ్యాండిల్ రిసీవ్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్, ట్రాన్స్షిప్మెంట్స్ ఆఫ్ బ్యాగ్స్. సో ఇక్కడ బీపీఎం వాళ్ళు పోస్ట్ లెటర్స్ అన్ని సపరేట్ చేస్తే డాక్ సేవర్స్ వాళ్ళు వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అలా డిఫరెంట్ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ టు రిసీవ్ విత్ ఇన్ డెలివరీ. సో వీళ్ళు కూడా ఈ జ్యూరిడిక్షన్స్లో పోస్ట్ ఆఫీస్లోనే ఉండాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ బీపీఎం వాళ్ళకు వచ్చేసి శాలరీ ఎంత ఉంటుందంటే 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. అండ్ ABPM అండ్ డాక్ సేవక్స్కి వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపీస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మీకు అలవెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. సో GTS ఆర్ పేడ్ emoluments సో విచ్ క్యారీస్ అన్ యాన్యువల్. సో 3% అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, మీకు యాన్యువల్ ఇంక్రీజ్ ఉంటుంది. అండ్ దెన్ DNS అలవెన్సెస్ అండ్ TRCA ఉంటాయి. అండ్ some other allowances and social security benefits which include GDS gratuity, service discharge benefits, akin to new pension scheme ఉంటుంది. అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఏజ్ లిమిట్ వచ్చేసి above 18 and below 40. And then age will be determined on the last date of submission of applicants. Relaxations కూడా ఉంటాయి ఏజ్లో. Schedule SC ST వాళ్ళకు 5 years, OBC 3 years. And then EWS no relaxation, PWD 10, PWD plus OBC 13, PWD plus SC ST 15. సో నేను వీడియో చాలా డీటెయిల్ చేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి లెంతీ, బట్ నేను అన్ని డీటెయిల్స్ ఒకే వీడియోలో మెన్షన్ చేద్దామనేసి చేస్తున్నాను. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. మీకు 10th క్లాస్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో పాస్ అయ్యి మంచి మార్క్స్ అయితే ఉండాలి. SSC ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే. అండ్ ఇంకో లోకల్ లాంగ్వేజ్, సో ఆంధ్రాలో అయితే తెలుగు, అండ్ ఇంకా తమిళనాడులో తమిళ్, కర్ణాటకలో కన్నడ, నార్త్ ఇండియాస్లో హిందీ. సో ఇలా. ఓకే, ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకే, అండ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ GDS ఇన్ ద స్టేట్ ఆఫ్ సో ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకు స్పెషల్గా సపరేట్గా ఉంది. అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఎడ్యుకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ అండ్ సైక్లింగ్ అంటే బైసైకిల్ రైడ్ చేయడం రావాలి. అండ్ మంచి లైవ్లీహుడ్నెస్ అయితే ఉండాలి. రిజర్వేషన్స్ ఇచ్చారు ఇక్కడ. SC ST OBC PW EWS మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు. సో వీళ్ళు ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేసి వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ దెన్ సో యూ కెన్ సీ విత్ ఓన్లీ బెంచ్ మార్క్స్. సో ఫిజికల్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా మంచి అలవెన్సెస్ ఉంటాయి, లైక్ లో విజన్ వాళ్ళకు, అండ్ దెన్ డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్. సో వీళ్ళకి కూడా GDS వాళ్ళకు GDSలో తీసుకుంటారు. ఓకే, గ్రామ దాక్షి తీసుకుంటారు అనేసి ఇచ్చారు. ఓకే, 1 arm, 1 leg, leprosy, dwarfism, acid attack victim, specific learning disability, intellectuality. సో వీళ్ళందరూ గ్రామ్ డాక్ సేవకి ఎలిజిబుల్ అనేసి. హౌ టు అప్లై. సో ఇండియా పోస్ట్ GDS online.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు అక్కడ కొన్ని ప్రాసెస్ లేకుంటే అప్లికేషన్ అనేది అక్కడ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. Detailed instructions for registration, payment of fee, documents to be uploaded with application, selection of post etc. are given in Annex 2. Selection criteria ఎలా ఉంటుందంటే
ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. సో మనం అప్లై చేసినవన్నీ కూడా వాళ్ళు ఒక సిస్టంలో పెడితే అక్కడ అది డైరెక్ట్గా సిస్టమే సెలెక్ట్ చేసేస్తుంది. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ obtained. So SSC of 10th standard recognized boards aggregated to percentage to the accuracy of 4 decimals starting with second. సో ఇక్కడ మీరు మీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన పాయింట్స్ మల్టిప్లై 9.5 చేస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు 10 పాయింట్స్ వస్తే 10 × 9.5 చేస్తే 95% అనేసి. సో పర్సంటేజ్ని బేస్ చేసుకొని అక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దెన్ సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ సబ్మిట్ విత్ కంప్లీట్ డేటా. సో కంప్లీట్ డేటా లేకుంటే రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ అండ్ అప్లికెంట్స్ అప్లోడ్స్ రాంగ్ డాక్యుమెంట్స్. సో అన్నీ కూడా ఓకే. షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు అన్ని క్లియర్గా సబ్మిట్ చేయాలి. ఓకే. క్యాండిడేట్ మస్ట్ రైట్ ద నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ గివెన్ ఇన్ ద matriculation certificate. Applications with blurred, illegal photography, signature will be rejected. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లై చేయాలి అండ్ ఇంకా మీ సిగ్నేచర్ని కూడా సబ్మిట్ చేయాలి. సో ఏమైనా బ్లర్గా ఉంటే క్లియర్గా లేకపోతే కూడా వాళ్ళు తీసుకోరు. మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇంక్లూడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. సో ఎవరికైనా ఏదైనా డిసేబిలిటీ ఉంటే వాళ్ళకు. అండ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్టింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్. సో ట్రైబల్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకు అది సపరేట్గా ఇచ్చారు. సో ఇవైతే డీటెయిల్స్ ఇక్కడ. అండ్ ఇంకా డెప్త్లో అయితే మనకుంది. ఫస్ట్ మనం ఇవన్నీ పెట్టి అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత 1 by 1 ప్రాసెస్ ఉంటుంది. సో పోస్ట్ గురించి రిలీజ్ అయిన తర్వాత ఏం అప్డేట్ ఇచ్చారు ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు బై గాడ్స్ గ్రేస్ షార్ట్ లిస్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్ కూడా నేను మీతో షేర్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో ఏ డిగ్రీ వాళ్ళకైనా సరే అప్లై చేసుకునేలాగా జియో హోస్టర్స్ అనేవాళ్ళు రిలీజ్ చేశారు 12 lakh per annum, విచ్ ఇస్ నాట్ స్మాల్ థింగ్. సో వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సో 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. మొబైల్ నెంబర్ టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ బై ఓటీపీ, ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనే దాని గురించి, మెట్రికులేషన్ 10th ఎగ్జామినేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ పాస్ అయ్యారని డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ ఉండాలి. స్కాన్ ఫోటో ఇన్ జీపీఎస్ ఐపీఈజీ లెస్ దాన్ 50 KB ఉన్నట్టు చూసుకొని ఎడిట్ చేసేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి సిగ్నేచర్, మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఉండాలి. జీపీఎస్ లేదా ఐపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. లెస్ దాన్ 20 KB. ఫీజు వచ్చేసి 100 rupees పే చేయాలి. However, the payment fee is exempted for all female applicants. సో ఫీమేల్ అప్లికెంట్స్ అందరికీ కూడా ఫీ అయితే ఎగ్జెంప్షన్ ఉంటుంది. SC/ST వాళ్ళకు అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకు, ట్రాన్స్ విమెన్ అప్లికెంట్స్, సో వీళ్ళందరికీ ఫీ ఎగ్జెంప్షన్ అయితే ఉంటుంది. సో దే డోంట్ నీడ్ టు పే. సో ఎవరైనా క్రెడిట్ డెబిట్ యూపీఐ కెన్ బి యూస్ ఫర్ దిస్ చార్జెస్ అప్లికేబుల్ ఫీజ్. ఓకే. సో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డు యూపీఐ ఐడీస్ వీటితో పే చేయాలనుకుంటే అవి కూడా అప్లికేబుల్గా ఉన్నాయి. అడ్వైస్ టు నోట్ ద రిజిస్ట్రేషన్ నెంబర్. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. పేమెంట్ ఫీ ప్లేస్ చేసేటప్పుడు ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అండ్ ఈజ్ అదర్వైజ్ ఇన్షూర్డ్. సో ఎలిజిబిలిటీ మొత్తం చెక్ చేసుకొని ఫీ పే చేసి అప్లై చేసుకోండి, రీఫండ్ అయితే ఉండదు. ఎవరైతే ఈ ఫీజు లేకుండా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లైక్ ఫీమేల్స్ అండ్ TW కేటగిరీస్ వాళ్ళందరూ వచ్చేసి డైరెక్ట్ ఆన్లైన్లో నుంచి అప్లై చేసుకోవచ్చు. సో రీసెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్. సో ఇది అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో లోకల్ లాంగ్వేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అండ్ ఇంకా యానంకి వచ్చేసి తెలుగు,
Assam and 3 districts of Barak Valley, Bodoland territorial, so Assami, Bengali Bodo, Bihar, Chhattisgarh, Delhi, Hindi, Gujarat, Gujarati, Haryana, Himachal Pradesh, Inka Jharkhand, Hindi, Jammu and Kashmir, Urdu and Hindi. So कर्नाटक कन्नड़, केरला मलयालम, मध्य प्रदेश हिंदी, महाराष्ट्र मराठी, गोवा कोंकणी मराठी, अरुणाचल प्रदेश both Hindi, English and any other 23 dialect notifies at start. Manipur, Manipuri and English, Northeast Meghalaya, Hindi, English and Garo. సో ఇక్కడ లిస్ట్ చాలా డీటెయిల్గా ఇచ్చారు చూడండి. ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తెలుగు అండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిందీ, వెస్ట్ బెంగాల్ బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, నేపాలీ, ఇంగ్లీష్, లెపాచా. సో చాలా ఇచ్చేసారు అక్కడ. అందుకే రిమూవ్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ వీళ్ళు ఇది ఫార్మాట్. And then whether backward classes applying for the appointment to post under. So backward classes వాళ్ళకు ఇది ఫామ్, economically weaker sections వాళ్ళకు ఇది. So this is how it looks. Okay, so ఇది అయితే list, I mean the PDF notification which we received from Gramin Dak Sevak, I mean postal department. So definitely అందరూ అప్లై చేసి చూసుకోండి, వచ్చేస్తే we can go ahead and thank you and have a great day.